పండగ వేళ టమాటా ధరలు ఆకాశానంటుతున్నాయి. రాజధాని ఢిల్లీలో టమాటా రేట్లు సెంచరీని తాకాయి. నెలన్నర క్రితం కిలో 20 నుంచి 30 రూపాయలు ఉన్న టమాటా ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. మార్కెట్కు వెళ్ళి టమాటా దుకాణం వైపు చూడాలంటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూర ఏదైనా టమాటా వేయందే చాలామందికి ముద్ద దిగదు. అలాంటి టమాటా రేటు కొండెక్కి కూర్చుంది. ఢిల్లీలో టమాటా రీటైల్ ధర 24 గంటల్లోనే 20 రూపాయలు పెరిగింది. అటు హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర 10 రూపాయలు పెరిగింది. పండగల సమయంలో టమాటాకు గిరాకీ పెరగడం, సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో టమాటా ధర 27 రూపాయలు పెరిగింది. డిమాండ్కు సరిపడా టమాటా మార్కెట్కు రావడం లేదు. దీంతో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతింది. దీంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో టమాటాల ధరలు తగ్గి వేసవిలో పెరుగుతాయి. వర్ష ప్రభావంతో ప్రస్తుతం ధరలు పెరిగాయని, కొత్త పంట చేతికొచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో టమాటా ధర 100కు టచ్ కాగా రానున్న రోజుల్లో మరో 20 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. దేశ రాజధానితో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటా రేట్లు చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్ రైతు బజార్లో కిలో టమాటా 70 వరకు ఉంది. ఇక రీటైల్లో 15 రూపాయలు అధికంగా ఉంది. హైదరాబాద్కు తెలంగాణలోని జిల్లాల నుంచి కాకుండా ఏపీలోని రాయలసీమతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటా దిగుబడి అవుతుంది. అయితే మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గింది. ఫలితంగా ధరలు అమాంతం పెరిగాయి. డిమాండ్కు సరిపడా సరుకు లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటూ రేట్లు భారీగా పెంచుతున్నారు. అయితే రేట్లు మరింత పెరిగినా రైతులకు మాత్రం అరకొరగానే లాభాలు దక్కుతున్నాయి.